ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఆనందంగా దేవుని కృపలో వర్ధిల్లుతూ దేవుని ప్రేమను పొందుకుంటూ ఆత్మఫలములు ఫలించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. నా మహా సైన్యము తీసివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము. నా మహా సైన్యము తీసివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా ఇత్తును. చూడండి, ఈ రోజున దేవాదేవుడు నువ్వు కోల్పోయినటువంటి దాన్ని తిరిగిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. యోవేలు ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. మరలా నేను నీకు ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి పొందుకుంటావు. ఇశ్రాయేలు వారి జీవితాల్లో దేవునిపై తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారండి. మరలా తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆది పితరులైన ఆదాము అవ్వలు కూడా ఏదైనా వనంలో వారు పాపం చేశారు. తినవద్దు అన్న పనులను తిన్నారు కదా. తద్వారా వారు కోల్పోయింది ఏంటంటే సమాధానాన్ని కోల్పోయారు, దేవుని శాంతిని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు, వారి జీవితంలో అధికారాన్ని కోల్పోయారు, జీవ ఫలములు తినేటువంటి గొప్ప ఆధిక్యతను కోల్పోయారు. కానీ గొప్ప విషయం ఏంటంటే మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మొదటి ఆదాము అయితే పాపం చేసి శాపాన్ని మానవ జాతి మీదకి తీసుకొచ్చాడు. కానీ కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన దీవెనను, శాంతిని, రక్షణను, అధికారాన్ని ప్రభు తీసుకొచ్చాడు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అధికారం ఏంటి తెలుసా? దేవుని కుమారులైనటువంటి గొప్ప అధికారం. తను ఎందరైతే అంగీకరిస్తారో, తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలైనటువంటి అధికారము ప్రభు ఇస్తున్నాడు. మనం రాజులని యాజక సమూహాన్ని దేవుడు పిలుస్తున్నాడు. అవునండి, అధికారము దేవుని నుంచి మనం పొందుకున్నాం. ఈ రోజున నీ జీవితంలో ధనాన్ని, ఆస్తిని కోల్పోయావా? అంతస్తుని కోల్పోయావా? పరువు కోల్పోయావా? ప్రతిష్టను కోల్పోయావా? నీ జీవితంలో తీసుకున్న కొన్ని తప్పుడు ఎంపికల ద్వారా శాంతిని కోల్పోయావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు మరలా దాన్ని ఇస్తాను, ఖ్యాతిని మరలా తిరిగిస్తాను, ధనాన్ని మరలా తిరిగిస్తాను, అంతస్తును మరలా తిరిగిస్తాను. ఏ రక్షణానందాన్ని అయితే కోల్పోయావో మరలా రక్షణానందాన్ని తిరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు తన జీవితంలో రక్షణానందాన్ని కోల్పోయాడండి. ఎప్పుడైతే బెత్షెబాతో వ్యభిచార పాపం చేశాడో నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అని గద్దించినప్పుడు దావీదు తప్పు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడండి. నిజంగా ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చితే తన పరుపు తేలిపోయింది అంటాడు. నిజంగా అంత కన్నీరు కార్చి అయ్యా రక్షణానందాన్ని మరలా తిరిగి పుట్టించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో గోజాడాడు, ప్రార్థన చేశాడు, మనవి చేసుకున్నాడు, బతిమలాడాడు. దేవుడు మరలా దావీదుకు రక్షణానందాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కోల్పోయిన వాటిని దేవుడు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. కోల్పోయినట్టు ఎవరికి అప్పు ఇచ్చావు వాడు ఇంకా ఇవ్వట్లేదు. కానీ దేవుడు ఈ సంవత్సర కాలంలో అతి త్వరలో దేవాదేవుడు ఆ రికవరీ నీ జీవితంలో జరుగుతుంది. వాట్ హ్యావ్ యూ లాస్ట్, వాట్ హ్యావ్ యూ హ్యావ్ లాస్ట్, గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వు కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తను కోల్పోయింది ఏంటో, తండ్రి ఇంట్లో తను కోల్పోయిందని తెలుసుకున్నాడు. తిరిగి మరలా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తన జీవితంలో ప్రశస్తమైన వస్త్రాన్ని పొందుకున్నాడు, చేతికి ఉంగరాన్ని పొందుకున్నాడు. మూడోదిగా కాళ్ళకు చెప్పులు ఆ తండ్రి తొడిగించడం ద్వారా అధికారాన్ని, ప్రేమను, ఆ తర్వాత రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, ఆ తర్వాత మూడోదిగా నిజంగా తండ్రి పని చేసేటువంటి గొప్ప ఆధిక్యతను ఆ కుమారుడు పొందుకున్నట్లే దేవాదేవుడు నువ్వు కోల్పోయిన దాన్ని అతి త్వరలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని వింటున్నటువంటి వారులారా ప్రభు వైపు తిరిగి మరలుకోండి. దేవాదేవునికి మీ యొక్క సమయాన్ని, దేవాదేవునికి మీ ప్రాధాన్యతను ఆయనకి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఉన్నతమైన స్థానం దేవుడు నడిపిస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు ప్రత్యేకంగా నెరవేర్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభు ఎంతమంది అయితేనైనా ఈ యొక్క వాగ్దానాన్ని వారు చూస్తున్నారో ఇప్పుడే వారి జీవితంలో గొప్ప కదలిక, గొప్ప కార్యం, గొప్ప అద్భుతం వారి జీవితంలో జరుగును గాక. నీ సేవకుడిగా ప్రకటిస్తున్నాను. నేను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారు స్వస్థపరచబడుదురు గాక. దురాత్మ శక్తితో పీడించబడుతున్నారు, యేసు నామములో గొప్ప విడుదలను పొందుకుదురు గాక. నాయన ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప దీవెన, వారి బిడ్డలు మీరు దీవించండి, యవనస్తులు మీరు దీవించండి, ఆశీర్వాదంతో నింపండి. అనారోగ్యంతో నన్ను మీరు స్వస్థపరచండి. అద్భుతాలు, ఉద్యోగాలు లేనిటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఈ రోజంతా కూడా నీ యొక్క దీవెనలు ప్రతి బిడ్డ మీద ఉన్నట్టు చూపించు. ఎస్పెషల్లీ నేను ఈ వాగ్దానం చూస్తున్నటువంటి వారి జీవితాలు ఈ రోజంతా నువ్వు కాపుదల, భద్రత, ఏ దుష్టుని కన్ను, ఏ చీకటి శక్తుల కన్ను నీ ప్రజల మీద లేకుండా, నీ ప్రియుల మీద లేకుండా కృపచూపమని వేడుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుని యొక్క కార్యాలు బహుబలంగా జరగాలని ప్రార్థన చేయండి. క్రైస్ట్ టెంపుల్ పరిచర్య కోసం ప్రార్థించండి, మా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో చాలా సువార్త సభలు నిర్వహించాలని ఆశపడుతున్నాం. దేవుడు మా ఆశను నెరవేర్చాలని మీ అనుదిన ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకొస్తుందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు వివాహ దినాలు జరుపుకున్న వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు మేము ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాను.